వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఈరోజు పంజాబ్ ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇచ్చింది. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పంజాబ్లో 24/7 మొబైల్లో టచ్లో ఉండాలి, వాళ్ళ ఫోన్లు ఆన్లో ఉండాలని చెప్పి. చాలామంది ఎంప్లాయీస్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం కానీ, ఫ్లైట్ మోడ్లో పెట్టడం కానీ, కాల్ డైవర్షన్ పెట్టడం కానీ, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో పెట్టడం కానీ ఇలా చేస్తున్నారంట. కాబట్టి చాలాసార్లు ఇమీడియట్ అడ్మినిస్ట్రేటివ్ ఇంటెలిజెన్స్ చాలా అవసరం, అంటే ఇమీడియట్ రెస్పాన్స్ చాలా అవసరం. 24/7 ఫోన్ అయితే ఎత్తాలని చెప్పి పంజాబ్ ప్రభుత్వం వాళ్ళ సెక్రటరీస్ అందరికీ కింద అందరు ఎంప్లాయీస్ చెప్పమని చెప్పి ఆర్డర్స్ జారీ చేసిందంట. అయితే ప్రపంచవ్యాప్తంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. 996 అనే కాన్సెప్ట్ కూడా ట్రెండ్ అవుతుందన్నమాట. వీక్లో 6 days పొద్దున 9 నుంచి 9 సాయంత్రం 9 వరకు పనిచేయాలా, అంత అవసరం మనకుందా? స్మార్ట్ వర్క్ చేయాలా, హార్డ్ వర్క్ చేయాలా? దీని మీద చాలా చర్చ. రీసెంట్గా ఆస్ట్రేలియాలో ఒక పాలసీ వచ్చింది, అదే రైట్ టు డిస్కనెక్ట్. వర్కింగ్ అవర్స్ తర్వాత ఇంకా ఫోన్లో కానీ దేనిలో కూడా టచ్లో ఉండాల్సిన అవసరం లేదు. ఈమెయిల్స్ కానీ ఫోన్స్ కానీ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వర్క్ అంత ఇంపార్టెంటో మన లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్, పర్సనల్ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్ అని. ఇక్కడ ఇండోనేషియాలో రీసెంట్గా ఒక ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు. వర్కింగ్ డేస్ వారంలో 4 days వర్కింగ్ డేస్ ఉంచాలని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారనమాట. యూకేలో కూడా దాదాపు 200 కంపెనీస్ వారంలో 4 days వర్కింగ్ డేస్ పెట్టాయి. అయితే ఇవన్నీ పక్కన పెట్టి భారతదేశంలో మాత్రం వారానికి 70 గంటలు పనిచేయాలా, 90 గంటలు పనిచేయాలా, ఈ చర్చ బాగా జరుగుతుంది. జపాన్ లాంటి దేశాల్లో, చైనా లాంటి దేశాల్లో వర్కింగ్ అవర్స్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి అన్నమాట. జపాన్లో కరోషి అని చెప్పి ఒక మాట ఉంది, అంటే ఎక్కువ స్ట్రెస్, వర్క్ ఎక్కువ చేసేసి డెస్క్ మీదే పడుకుని అక్కడే చనిపోయి ఓవర్ స్ట్రెస్ అనమాట, దాన్నే కరోషి అంటారు. ఇట్లా ఒక్కొక్క దేశంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఒక్కొక్క విధంగా చర్చ ఉంది. అయితే అసలు వర్క్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? మనం ప్యాషన్తో పనిచేసేటప్పుడు, మనకు నచ్చింది మనం చేసేటప్పుడు, మనకు నచ్చిన దానిలోనే మన జాయ్ ఉన్నప్పుడు వర్కా పర్సనల్ లైఫా తేడా తెలియదు. అదే ఒక జాబ్ లాగా మనం వర్క్ చూసినప్పుడు నిజంగా పెయిన్ తెలుస్తుంది. అండ్ కొన్ని జాబ్స్లో హై ఇంటెన్సిటీ జాబ్స్ ఉంటాయి, చాలా ఎక్కువ బ్రెయిన్ పెట్టాలి, ఆ టైంలో బ్రేక్స్ చాలా అవసరం అనమాట. కాబట్టి అన్ని జాబ్స్కి ఒకటే రూల్ కాదు, అన్ని పనులకు ఒకటే రూల్ కాదు. మన శరీర తత్వాన్ని బట్టి, మన మైండ్ సెట్ని బట్టి, మన వ్యూని బట్టి, అదేవిధంగా మనం చేసే జాబ్ని బట్టి కూడా ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మారుతూ ఉంటుంది. దాంతోపాటు కొత్తగా మనం చూస్తే కనుక చాలా టెక్నాలజీ వచ్చేసింది, అసిస్టెంట్స్ కూడా చాలా వచ్చేసాయి. అంతెందుకు తొందరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రాబోతుంది పూర్తి స్థాయిలో మన జీవితాల్లోకి. ఆ టైంలో అసలు మనిషి ఏ వర్క్ చేయాలి, ఏ వర్క్ చేయకూడదు, మనిషి జీవితం ఎందుకు, జీవితం పని చేయడానికైనా జీవించడానికా, జీవితం అంటే అసలు క్వశ్చన్ ఏంటి అంటే పొద్దున్న లేసి ఆఫీస్కి వెళ్ళి నైట్ వరకు ఆఫీస్లో ఉండి లంచ్ చేసి నిద్రపోవటం, డిన్నర్ చేసి నిద్రపోవటం, ఇదే లైఫా? ఇలానే రిటైర్ అయిపోయి ఇలానే చనిపోవటమా? ఇదే జీవితమా? ఈ ప్రశ్న చాలా మందిని వేధిస్తుంది అనమాట. మనం చూస్తే మన ముందు జనరేషన్ మొత్తం కూడా పొద్దున్న లేవటం, ఇంట్లో పనులు చేసుకోవడం, మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ చేయటం, అలానే పని చేయటం, పిల్లల్ని సెటిల్ చేసుకోవడం, రిటైర్ అయిపోవటం, తర్వాత రిటైర్మెంట్ హోమ్ కట్టుకోవడం, ఆ తర్వాత స్లోగా కాలగమనంలో కలిసిపోవటం అనమాట. ఇలా మన లైఫ్ ఉంది. మన పాత తరాలని ఇలానే బతికాయి, మనం కూడా ఇలానే బతకాలా? ఇలానే బతకబోతున్నామా? ఈ నేటి యువత ఇదే ప్రశ్నిస్తోంది.